ఏ గ్రహంతో కలిస్తే యోగిస్తుంది ఏమన్నా చెప్తారా? అంటే గురుతో చేస్తే మంచిది, గురుతో కలిసి ఉంటే మంచిది. శుక్రుడితో కలిసి ఉంటే 80% లాభం, అచ్చచ్చ. గురుతో కలిసి ఉంటే 100% లాభం. ఓహో! ఓకే. ఓకేనండి. బుధుడితో కలిసి ఉంటే 50% లాభం. మిగతా ఏ గ్రహాలతో కలిసి ఉన్నా కష్టమే. చాలా నష్టం, చాలా డేంజర్. అసలు శనికి అంటే చాలా ఒక డేంజర్ అయిన గ్రహం. తండ్రిని మించిన తనయుడు. తండ్రికి మించిన అంటే తండ్రి 8 అడుగులు అంటే కొడుకు 16 అడుగులు అంటారు చూసారా. సో అలాగనమాట ఈ మాంది. ఈ మాందికి కూడా ఇప్పుడు ఈ ప్రతి ఒక్క గ్రహాలకి ఒక్కొక్క హోరా కాలం అనేది ఉన్నది. బుధుడికి ఒక హోరా టైం ఉన్నది, ప్రతి వెనస్డే 6 to 7. కుజుడికి ఒక హోరా టైం ఉన్నది, ప్రతి మంగళవారం 6 to 7, 1 to 2 అండ్ 8 to 9 అండ్ ఎర్లీ మార్నింగ్ 3 to 4. అలా ప్రతి గ్రహానికి ఆ రోజుల్లో ఉన్నది. సో రాహు కేతువులకి మాత్రం లేవు, హోరాల్లో లేవు. వాళ్ళకి ఓన్లీ రాహుకి మాత్రము రాహుకాలం, ప్రతిరోజు రాహుకాలం వస్తూ ఉంటుంది ఆ టైం వాళ్ళకి. నెక్స్ట్ కేతుకి ప్రతిరోజు యమకంట టైం అనేది ఉంటుంది ఈ టైం. సో ఈ మాందికి కూడా ఒక టైం అనేది ఉన్నది. ఈ మాందికి కులిగా అనేసి అంటారు. ఇప్పుడు మన తెలుగు క్యాలెండర్లలో మాందికి ఎక్కడ స్థానం లేదు, స్థానం లేదు. అంటే కులిగా అని రాసి ఉంటుంది, కులిగా అని రాసి ఉంటుందా? రాసి ఉంటుంది కులిగ టైం. ఈ కులిగ టైమే మాంది. ఇక్కడ ఈ కులిగ టైంలో మంచే చేయాలి, చెడు పనులు చేయకూడదు. అంటే ఏంటి, ఒక కులిగ టైంలో ఒక శవాన్ని తీస్తే కంటిన్యూగా శవాన్ని అంటే ఇంకో రెండో శవం పడుతుంది. ఈ కులిగ టైంలో చేయకూడదు. ఒక పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంటే మనకు సెట్ కాదు, మళ్ళీ ఇంకో పెళ్లి చూపులకు వెళ్ళాల్సి వస్తుంది. ఆ కులిగ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మళ్ళీ డైవర్స్ వస్తుంది, రెండో పెళ్లి జరుగుతుంది. సో ఈ కులిగ టైంలో ఏం చేయాలి, బట్టలు కొనుక్కోవచ్చు, తరచూ కొనుక్కుంటూ ఉంటాం. నగలు కొనుక్కోవచ్చు, గోల్డ్ తరచూ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం. బిల్డింగ్లు కొనుక్కోవాలి, బిల్డింగ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కులిగ టైము చాలా బాగా పనిచేస్తుంది. చెడు మాత్రం చెయ్యకూడదు, అంటే కొట్లాటలకి వెళ్ళకూడదు. ఈ శవాల్ని తీసేటప్పుడు ఈ కులిగని కంపల్సరీ చూస్తారు. అప్పు తీసుకోవద్దు, అప్పు తీసుకోకూడదు, అప్పు ఇవ్వచ్చు, అప్పు మాత్రం తీసుకోకూడదు. ఈ కులిగ టైంలో తీసుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితాంతరం ఆ అప్పు చాలా మందిలో తెలియదు. ఇవి శాస్త్రంలో ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. సో తెలియకుండా టైంలో వెళ్ళి ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకుంటారు. ఆ అప్పు చూస్తే కొన్ని 10 సంవత్సరాల వరకు కడుతూనే ఉంటాడు, ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాడు. వెంకటేశ్వర స్వామి లాగా, వెంకటేశ్వర స్వామిలాగా అంటే కలియుగాంతం అతను అప్పు ఇంకా చెల్లిస్తూనే ఉన్నాడు. ఇంకా బహుశా అతను కూడా కులిగ టైంలోనే తీసుకున్నట్టున్నాడేమో. నిజంగా సూపర్ సార్. సో ఇంకొకటి, ఈ మాంది అనేది మన పూర్వజన్మ పాపాలని సూచిస్తుంది అని అంటారు. అంటే అది ఏ స్థానంలో ఉంటే ఏ పాపం అనేది అని తెలుస్తుందా మనకి? ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా. మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మ పాపాలని పట్టి మాంది మీకు అక్కడక్కడక్కడక్కడక్కడ కూర్చుంటాడు. ఎవరికైనా పూర్వజన్మలో ఒక జీవితాన్ని, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ని మీరు చెడగొట్టేశారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసారు అనుకోండి, కరెక్ట్గా మీకు ఈ జన్మలో ఏడిట్లో వచ్చి కూర్చుంటాడు. ఓకే. మీకు వైఫ్ ఉండదు, ఉన్నా కూడా మీతో సంసారం చేయదు. ఇంకా మీరు ఏడుస్తూనే ఉంటారు, నా జీవితం ఏంటో, ఇంత డబ్బు ఉన్నా కూడా నాకు పెళ్ళాం సుఖం లేదు, నాకు పెళ్ళాంతో హ్యాపీ లేదు. పూర్వజన్మ. మీరు పూర్వజన్మలో ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేసి ఉంటే కరెక్ట్గా మీకు 5 వచ్చి, ఈ జన్మలో 5 వచ్చి కూర్చుంటాడు. మీకు పిల్లలు పుట్టినా చనిపోతారు. సో ఇలాగ మీరు పూర్వజన్మ చేసుకున్న కర్మని పట్టి ఈ జన్మలో కూర్చుంటారు. అందుకే చెప్పేది అందరు వ్యూవర్స్కి, అందరికీ, ఈ కొలిగూరి టీవీ వ్యూవర్స్ అందరికీ తగినది ఒకటే, తప్పు ఎప్పుడు చెయ్యొద్దు. పాపం అనేది మనం పూజ చేయకపోయినా కూడా పర్వాలేదు, మనం ఉపకారం చేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ అపకారం అనేది చెయ్యొద్దు. ఇవన్నీ మనకి డిపాజిట్ అయ్యి విత్ ఇంట్రెస్ట్తో సగా మన పిల్లలకే వస్తుంది, మళ్ళీ మనం అనిపించాల్సిందే ఇది. సో కాబట్టి మనం ఎటువంటి ఒక పాపం చేయకపోతే మనకి మన పిల్లలు బాగుంటారు, మన నెక్స్ట్ జన్మ మంచి మనకి పుట్టుక లభిస్తుంది. ఇంకొకటి, మరణం, అనివార్యమైన మరణం కూడా మాందికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎలా చనిపోతాం? ఖచ్చితంగా మాంది ఒక సంబంధం లేనిది యమధర్మరాజు మేము తీసుకెళ్ళలేము. అవునా? అతని కీరోలే అతనే. సో మాంది ఎప్పుడైతే
చంద్రుడితోటి కనెక్ట్ అవుతుందో మీ ఒక దశలో, ఆ, మీకు ఇప్పుడు పలానా దశ అనేది ఉంటుంది, మీకు అష్టమాధిపతి దశ జరిగేటప్పుడు చంద్రుడు కరెక్ట్గా మాంది త్రికోణంలోనన్నా, ఓకేనండి, 159లోనన్నా, లేదా తన 7వ చూపుగానన్నా కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు మరణం సంభవిస్తుంది. బా, బా, బా. ఇప్పుడు ఈ కంటిన్యూగా 3 రోజుల నుంచి బస్ యాక్సిడెంట్ అందరు కూట్టు మరణం అనేసి అంటారు. ఇవి ఎందుకు జరుగుతుంది అనేసి అంటే కుజుడు, రాహు, శని ఈ 3 ట్రయాంగిల్లో కనెక్ట్ అవుతుంది. ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వాళ్ళు యాక్చువల్గా ఇలాంటి గడియల్లో ఓకే బస్ ఎక్కకూడదు, ట్రైన్ ఎక్కకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 రోజులు. అంటే చంద్రుడు మేషానికి వచ్చేంత వరకు, ఈవెన్ ఇప్పుడు శని, ఇప్పుడు చంద్రుడు మీనంలో ఉన్నాడు, ఇప్పుడు మేషానికి వచ్చేంత వరకు యాక్చువల్ కంటిన్యూగా 3 రోజుల నుంచి 20 మందిలు 30 మందిలు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక న్యూస్ చదిగా, బస్సు బొల్తా పడింది అని. సో ఇవన్నీ కూట్టు మరణాలు. ఎవరి జాతకంలో అయితే కూట్టు మరణం ఉంటుందో చాలా జాగ్రత్తగా ఓకే చూసుకొని బయటికి అడుగు పెట్టాలి. ఓకే సో వాళ్ళకి అవన్నీ వాళ్ళందరినీ ఒక బస్ ఎక్కిస్తుంది అది. బా, ఈ గ్రహాలు ఎవరెవరికైతే శని, రాహు, కుజుడు, మాంది ఈ ఒక ఈ సంభవాన్ని జరిపించేది చంద్రుడు. కరెక్ట్గా వీళ్ళకి లింక్ ఎప్పుడైతే చంద్రుడు వచ్చి టచ్ అవుతున్నాడో అప్పుడు ఈ సంభవం జరిగిపోతుంది. సంభవాన్ని నిర్ణయించేది చంద్రుడు. బస్సులో ఒక్కరికున్నా అందరికి ప్రమాదమా, అందరికి అలాగే ఉంటుందా? ఆ ఒక యాక్చువల్గా ఈ ఉన్న వాళ్ళందరూ ఆ బస్సు ఎక్కుతారు, వేరే బస్సు ఎవరు ఎక్కరు. వాళ్ళకి అందరు జాతకాలు మీరు టెస్ట్ చేయండి, ఆ, ఓకేనండి. ఈ లేని వాళ్ళు మాత్రం దాంట్లో నుంచి బయటపడతాడు. అచ్చా అచ్చా. అంటే వాడికి యాక్సిడెంట్ అయ్యే గండం ఉంటుంది. బయటపడతాడు. సో దాంట్లో నుంచి ప్రాణాలతోటి బయటపడతాడు. ఇప్పుడు నిన్న బస్ యాక్సిడెంట్లో 19 మందిలు చనిపోయారు. ఈ 19 మంది జాతకాలని మీరు తీసుకురండి, వెరిఫై చేయండి. నేను చెప్పినవన్నీ అప్లికబుల్ అయి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు చావలేదు, వాళ్ళకి ఇది అప్లికబుల్ కాలేదు. ఓకే సో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే గండం ఉన్నది కాబట్టి యాక్సిడెంట్ కొంచెం దెబ్బలతోటి బయటపడ్డారు. చాలా దారుణంగా ఉంది మాంది. మరి చూసుకోండి దీనికి సార్ పరిహారాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా చెప్పాను బయటపడొచ్చు కదా, కదా మాంది నుంచి? బయటపడచ్చు. దేన్నైనా బతికించాలి. మన ఋషులు మనకి ఇచ్చినది ఏంటినంటే దానికి తగిన పూజలు కరెక్ట్గా గనక చేసుకుంటే సక్సెస్. మనం దాంట్లో నుంచి బయటపడి, అంటే పూర్వజన్మ కర్మలకి ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా, అలాంటప్పుడు ఎట్లా మార్చుకోవచ్చు? అంటే పూర్వజన్మ కర్మకి తగినట్టు మనం దానికి కూడా మనము దానాలు అచ్చా చేసుకోవాలి. ఆ దానాలని మనం చేసుకుంటూ మనం పూజల్ని కరెక్ట్గా కనుక చేసుకొని వస్తూ ఉంటే మనకు వచ్చే ఒక పెద్ద పెద్ద సంభవాల నుంచి మనం బయటపడిపోవచ్చు. అంటే కొండంత ఉన్నది గోరంతతోటి మనం బయటపడవచ్చు ఓకే ఓకే. మనం చేసే దానాల వల్ల. మనం చేసే పరిహారాలు అంటే దానాలేనా, అంటే ఏమైనా ఉన్నాయా? పూజ చేసుకోవాలి, దానికి తగిన నివర్తి పూజ. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మాంది పూజ చేసుకోవాలి. ఓకే, అంటే మాంది పూజ అంటే అక్కడికి వెళ్ళాలా, మీరు అక్కడికి చేస్తారా? వెళ్ళాలి. ఇది ఎవరు చేసినా పోదు, ఓకే, ఇది అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళాల్సిందేనా? అక్కడికి వెళితేనే మీకు నివర్తి అవుతుంది. ఓకే ఓకే. అది ఎప్పుడు వెళ్ళాలి, దానికి ఒక రూల్ ఉన్నది. మీకు మాంది ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రంలో కూడిన శనివారం రావాలి. బా, దాంతోపాటు గురువు మీ లగ్నాన్ని చూడాలి. అంటే మీరు చేసిన పూజ ఫలించాలిగా. లగ్నాన్నో రాశినో మీకు కనెక్టివిటీ ఉండాలి. అంటే ఇది ఫ్రీక్వెంట్గా వస్తుందా, చాలా రేరా? ఇది వస్తూనే ఉంటుంది. అంటే సంవత్సరంలో 2 ఇయర్స్కో 6 మంత్స్కో ఒకసారి వస్తుంది. దాన్ని చూసుకొని మనం దాన్ని టిక్ చేసుకొని, అంటే వాళ్ళకి తెలిసిన పక్కన ఆస్ట్రాలజర్ రాసి ఉంటుంది కదా, రాసి ఉంటుంది. జస్ట్ మీలాంటి వాళ్ళని కలిస్తే మనకు తెలిసిన వాళ్ళ పక్కన ఉన్న ఆస్ట్రాలజర్ తీసుకొని వెళ్ళి ఈ మాంది ఏ నక్షత్రంలో ఉన్నదో చూసి, నాకు చంద్రుడు ఎప్పుడు నాకు గురువుని చూస్తున్నాడు, ఎప్పుడుకి వెళ్తే మంచిది అన్నది కనుక్కొని వెళ్ళి చేసుకుంటే మంచిది. వాళ్ళకి ఫలితం 100% లభిస్తుంది. ఓకే. సో పూజలు ఒక్కటే పరిహారం. ఓకే, దీనికి పూజలు దానాలు ఎంతకెంతకి దానం చేస్తే అంతకంతకి మంచిది.